children? Okay, very nice. పిల్లలు మీరందరూ ఆతృతతో ఎదురు చూస్తున్న విషయం ఏంటో తెలియదు కాబట్టి కొద్దిమంది విషయం పిల్లలకు తెలుసు కాబట్టి సో మరి గత కొన్ని రోజుల నుంచి మన పాఠశాల విద్యార్థులకు చెస్ సంబంధించిన సామాగ్రిని అందజేయాలనే ఒక గొప్ప ఆలోచనతోటి మరి ఈ క్రీడా అభివృద్ధికి వారు వేస్తున్న బాటలకు మీరు శ్రీకారం చుడతారని భవిష్యత్తులో ఒక మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని మరి ఈ యొక్క కార్యక్రమం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పెద్దలు ఈ ట్రస్ట్ ప్రెసిడెంట్ సంజయ్ గారు, అదే మాదిరిగా సుధీర్ కడాటి సుధీర్ గారు, మరియు మన బీర్కూర్ మండల హెడ్ క్వార్టర్ శశి గారు, అదే మాదిరిగా మన పాఠశాల ఇన్ఛార్జ్ శివరాం గారు, సాయి కిరణ్ గారు, బీజేపీ అనుకుంటా బహుశా, నెక్స్ట్ సునీల్ శెట్టి గారు, మరి కేజీబీ ఎస్ఓ గారు గీతా గారు, అదేవిధంగా మా గౌరవ ఉపాధ్యాయులు పిఆర్టీ మండల శాఖ బాధ్యులు దుర్గాప్రసాద్ గారు ప్రెసిడెంట్, నాగరాజు గారు సెక్రటరీ, అదే మాదిరిగా మండలంలో ఉన్న ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో పిల్లలు మీకు తెలుసు చాలా మేధస్సుతో కూడిన క్రీడ ఇది. మన భారతదేశంలో ఈ చెస్ క్రీడాకారులు ఆనంద్ కానుంచి దాదాపు గ్రాండ్ మాస్టర్లు 16 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అదే మాదిరిగా బీర్కూర్ మండలం నుంచి కూడా ఒక చెస్ మాస్టర్గా ఎందుకు రాకూడదు, గ్రాండ్ మాస్టర్గా ఎందుకు ఎదగకూడదు. సో ఇలాంటి ఒక వాతావరణం, ఒక ప్లాట్ఫామ్ అందించడానికి పెద్దలు ముఖ్యంగా ట్రస్ట్ వారు సంజయ్ గారు, సుధీర్ గారు రావడం జరిగింది. మరి వారి ఆలోచన విధానాన్ని మనతో షేర్ చేసుకోవడం, ముఖ్యంగా వారిచ్చిన గేమ్ మెటీరియల్ తోటి మనం భవిష్యత్తులో చదరంగం ఆడబోతున్నాం, మన భవిష్యత్తుకు అడుగులు వేయబోతున్నాం. ఎన్నికలు ఉంటాయి చదరంగంలో, ఎన్నికలు ఉంటాయి, ఐడియా ఉందా మీకు? 64. సో 64 విధాలుగా ఆలోచన విధానాన్ని మన మెదడు ప్రభావితం చేయాలి అంటే ఎంత లాజికల్ థింకింగ్. మనకందరూ తెలుసు ఈ అటల్ టింకర్ ల్యాబ్ని ఎందుకు పిలిచిన వీళ్ళను, ఇన్నోవేటివ్, ఇంటెలిజెన్స్, సో ఉమెన్ డిసిషన్ మేకింగ్. సో ఈ బీర్కూర్ ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్గా మీరు ఉన్నారు కాబట్టి ఇంతకుముందు మనకు ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఆ సారు ఇప్పుడు నాతో మాట్లాడి 2 నిమిషాలు, సార్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు సార్ అని చాలా హ్యాపీ అనిపించింది. సో అదే మాదిరిగా నేను కోరుకునేది డిసిప్లిన్ కూడా అదే కోరుకున్నాం. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది ఎవరికే కానీ. ఇది నేర్చుకోండి. ఫస్ట్ వినయం, విధేయత, సంస్కారం, మనకు ఆభరణాల 3. సో ఈ పాఠశాల అందించాల్సినవి అవి. సో సరే, మరి సమయం చాలా తక్కువ ఉన్నది. గౌరవ పెద్దలందరూ మరి వారి సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పిల్లలకు మీరు మరి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి మా పిల్లలకు ఇవ్వడానికి ముఖ్యంగా మండల స్థాయిలో ఒక బహుకరణ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మీకు స్వాగతం సార్, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన బీర్కూర్ బాస్ అయినటువంటి శశికాంత్ అన్నగారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్. చెస్ నెట్వర్క్ బీర్కూర్ గ్రామంలో జెడ్పిఎస్ హై స్కూల్లో చెస్ బోర్డ్ వితరణకు విచ్చేసిన ఎంఈఓ గారు వెంకన్న గారికి, అదేవిధంగా నన్ను ఈ ప్రోగ్రాంకు పిలిచిన నారాయణ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గీతా మేడం గారికి, సునీల్ అంకుల్ గారికి,
అదేవిధంగా సాయి కుమార్ అన్న గారికి, శివరాం సార్ గారికి, కిరణ్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బీర్కూరు గ్రామంలో జెడ్పిఎస్ఎస్ స్కూల్ చూస్తే మాకు ఏదో ప్రైవేట్ స్కూల్ చూసిన ఆనందం మాకు కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఏది కూడా తక్కువ లేదు. ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అన్ని రకాలుగా మాతోనే ఏ విధంగా సహాయం చేసుకుంటున్నారు. ట్రస్ట్ ద్వారా అనేక రకాలుగా పని చేసుకొని మీకు అన్ని రకాలుగా సహాయపడుతున్నారు. అదేవిధంగా మన చెస్ నెట్వర్క్ వాళ్ళు ఈరోజు మనకు చెస్ బోర్డ్స్ కానీ వివిధ చెస్ బోర్డు ఇస్తున్నారు. ఈ చెస్ బోర్డు అంటే విద్యనే కాదు, అంటే ఒక విద్యార్థి ఎదగాలంటే ఒక విద్యనే కాదు, ఆటలో కూడా అన్ని రకాలుగా మంచి విజయం సాధించాలనే ఉద్దేశంతో మీకు చెస్లో అనుభవం కావాలని చెప్పి అన్ని రకాలుగా మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు చెస్ ట్రస్ట్ వారికి బీర్కూరు గ్రామ యువత తరపున, బీర్కూరు మండల ప్రజల తరపున మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మీరు రేపు ఇక్కడ నుంచి అంటే 10th ఇంటర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టెప్ కూడా ఒక చెస్లో ఒక కాయ ఎట్లా జరుగుతుందో, ఎట్లా ఎత్తు వేయాలో నేర్చుకొని మీ జీవితంలో ఒక విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యజమానానికి, చెస్ నెట్వర్క్ సభ్యులకు థ్యాంక్ యూ చెప్తున్నాను. స్కూల్ నుండి సంజీవ్ సార్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. సభను అలంకరించిన పెద్దలు మరియు తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. చూడండి, గత జనవరి 26 నాడు మన పాఠశాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరిగింది. చాలామంది విద్యార్థులు యాక్టివ్గా పాల్గొంటారు. అప్పుడప్పుడు కూడా బోర్డు తీసుకొని ఆడతారు. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఆడే మనలాంటి పాఠశాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు తీర్చడానికి ముందుకు వచ్చిన చెస్ కమిటీ మెంబర్స్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు నారాయణ గుప్తా గారికి మరియు వాళ్ళ కమిటీకి మా పాఠశాల తరఫున, మా మండలం తరఫున ధన్యవాదాలు. వాళ్ళు మనకి ఎన్ని బోర్డ్స్ ఇస్తున్నారంటే, మన పాఠశాలలో ఎంతమంది ఉన్నాం? 500 మంది ఉన్నాం. ప్రతి 20 మందికి ఒక బోర్డు ఇస్తారంట. 20 మంది విద్యార్థులకు ఒక్క బోర్డు. అట్లనే మన ఒక్క పాఠశాల కాదు, మన మండలంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, సుమారు 25 పాఠశాలలకి ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక బోర్డు. స్కూల్లో 100 మంది ఉంటే 5 బోర్డు. ఆ విధంగా వాళ్ళు ఇవ్వడానికి వచ్చినందుకు మా మండల టీచర్స్ తరఫున, మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు మన నారాయణ గుప్తా గారు ఇదే కాకుండా సామాజికంగా వివిధ కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. వీరి కమిటీ మెంబర్స్ అందరికీ ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి ఇదే విధంగా విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు పిఆర్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజ్ సార్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. గ్రామీణ విద్యార్థుల వారి యొక్క విద్యను, అదేవిధంగా వారి యొక్క నాణ్యమైనటువంటి మెలకువల్ని పెంచే విధంగా వారిని ప్రోత్సహించడానికి మన ముందుకు వచ్చినటువంటి చెస్ బోర్డు అందించడానికి వచ్చినటువంటి చెస్ నెట్వర్క్ దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది. చలో దోస్త్ చెస్ ఆడదాం, చలో దోస్త్ చెస్ ఆడదాం. మనకు అన్ని గేమ్స్ తెలుసు, కానీ మనం ఎక్కువగా టైం కేటాయించి ఆడేటటువంటి గేమ్స్ మన స్కూళ్ళలో చెస్ ఆడుతున్నాము మనము చాలా తక్కువ. మన భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి క్రీడ ఏదైనా ఉంది అంటే చెస్ గేమ్. అప్పటి రాజులు అంటే ఒక దేశం పైన దండెత్తాలన్నా ఏదైనా చేయాలన్నా చదరంగం, అప్పుడు చదరంగం పిలిచేవారు, ఇప్పుడు చెస్ అని పిలుస్తున్నారు. కాబట్టి 64 గడులు ఉంటాయి. అందులో మనకు
8 మంది సోల్జర్స్, తర్వాత 8 మనకు సంబంధించినటువంటి రాజు, రాణి, తర్వాత ఆ క్యామెలు, ఎలిఫెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి స్ట్రాటజీస్, టెక్నిక్స్, తర్వాత ప్రాక్టీస్, వీటిని మనం ఉపయోగించి ఎప్పుడైతే వీటి ద్వారా ఆడతామో మన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఆటల్లో తర్వాత చదువులో ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ఈ ఇచ్చినటువంటి చెస్ బోర్డ్ గేమ్స్ని మనం డైలీ ఆడదాము. మన యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుకొని చదువులో ముందంజలో ఉండడానికి మనం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చేస్తున్నాను. ఇప్పుడు చెస్ నెట్వర్క్ మెంబర్ అయినటువంటి నారాయణ సార్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. కొద్దిగా అందరు స్టూడెంట్స్ అందరు ఇప్పటికే ఒక మోటివేషన్ క్లాస్లో ఉండి తడిసిపోయినట్టున్నారు. ఒక్క నిమిషం మేము అందరినీ యాక్టివ్ చేద్దాం. హలో అంటే మీరు ఏమంటారు? అమ్మ అది చాలా ఫాస్ట్. హలో బీర్కూర్ నింపి హలో 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 లాస్ట్ బాయ్లో ప్రతిపక్షంలో ఉన్నారా? హలో హలో రైట్. ఇప్పుడు బీర్కూర్ అంతా అలర్ట్ అయిపోయింది, మీరు కూడా అలర్ట్ అయిపోయారు. నేటి కార్యక్రమానికి గత కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని ఆలోచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి బీర్కూర్ పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారు, మండల ఎంఈఓ గారికి, వెంకన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రుడు, ఇక్కడ పనిచేసినటువంటి అధ్యాపకుడు దుర్గాప్రసాద్ గారిని ఒకసారి చెప్పడం జరిగింది. అన్న మరి ఇక్కడ ఎవరు ఏంటి అనేది కొంత మాకు అంతగా లేదు అని అడిగినాము. అన్న అన్ని విధాలుగా మీరు వస్తే చాలు ఏర్పాట్లు అన్ని చేస్తామని అన్నందుకు దుర్గాప్రసాద్ అన్న గారు అది చేసి చూపించదు. వారికి కూడా మా చేసినటువంటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి అయితే మీకు ఇంకో విషయం చెప్తాను. మేమందరం కూడా ఎక్కడ చదువుకున్నాం? ఇక్కడే చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? కాకపోతే శశి అన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు స్కూల్ అనేది అప్పుడు ఎట్లుండే? నార్మల్గా ఉండే. నౌ హైటెక్ స్కూల్ ఇస్ దట్. అంటే ఈ చెస్ అనేది మనకు ఒక 2 విషయాలు చెప్పేసి మీకు వచ్చేస్తాం. ప్రిన్సిపల్ గారు చాలా, మీ హెచ్ఎం గారు చాలా విషయాలు చెప్పారు. చదరంగం అనేది ఎవరి దేశం ఆట? మన భారతదేశమే ఆట. ఏ దేశం ఆట? ఎవరు కనిపెట్టారు? భారతీయులే. ఎప్పుడు? 6వ శతాబ్దంలో కనిపెట్టారు. యాక్చువల్లీ ఈ చెస్ గేమ్ని మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన దేశంలో కనుక్కున్న గేమ్ మెల్లమెల్లగా ఏమవుతుంది? కనుమరుగవుతుంది. కానీ ప్రపంచంలో ఎవరు రాణిస్తున్నారంటే మన వారే రాణిస్తున్నారు. చెస్లో ఒక రాణించినటువంటి పేరు చెప్తారా? విశ్వనాథ్ ఆనంద్ తెలుసా? తెలుసా? తెలియదా? వెరీ గుడ్. కోనేరు హంపి తెలుసా? తెలుసా? మొన్న ఇరాన్లో చిక్కుకుపోయింది. ఓకే. అంటే బుకేష్ అంటే మాట్లాడిన విషయాలు మాత్రమే తెలుసు మీకు. వెరీ గుడ్. ఓకే. బట్ పాత విషయాలు కూడా సార్ చెప్తారు మీకు 100%. కొంత సమయం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ విషయాలు మీతో మాట్లాడలేకపోవడానికి పోతున్నాం. అయితే చెస్ నెట్వర్క్ అనేది ఎట్లా ఏర్పడిందంటే, మనందరి పిల్లలు కూడా రోజు ఏదానికి బానిస అయిపోతున్నాం. అమ్మా ఇంత కరెక్ట్ చెప్పిరా. మనం అందరం కూడా ఏదానికి బానిస అవుతున్నాం? ఫోన్ నుంచి. దీని నుంచి తప్పించుకోవాలి. దీంతో ఎక్కువ ప్రయోజనం ఎంతుందో అంత లాస్ కూడా ఉంది. మీరు అందరూ కూడా మీ సార్ ఆల్రెడీ మేము ఏమేమి స్పీచ్ చెప్పాలో అదంతా చెప్పారు. ఈరోజు భారతీయులకు ఉన్నటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే యువత. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటి? యువత. అంటే ఎవరు? రైట్. అంటే మీ సార్లు చాలా పర్ఫెక్ట్గా మిమ్మల్ని తీర్చిదిద్దు. నో డౌట్. ఈ దేశం అంతా నడిచిపోయేది ఎస్ అంటే ఏంటి? స్టెమ్ అని పెట్టారు కదా. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధికంగా నిధులు ఇస్తున్నాయి. స్టెమ్ అంటే ఏంటి తెలుసా? ఎస్ ఫర్ ఏదో ఒకటి చెప్పండి తెలిసింది. సైన్సా? టీ ఫర్ టెక్నాలజీ. వెరీ గుడ్. ఈ ఫర్ ఇంజనీరింగా? ఎం అంటే మ్యాథ్సా? మ్యాథ్సేనా? టెక్నాలజీని, మ్యాథ్స్ని రేపు రాబోయే రోజుల్లో మీ సారిని ఒక వర్డ్ పెట్టింది. ఏ పేరేంటురా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఇట్లా రాగానే నాకు అనిపించింది ఇక్కడ ఏ మీన్స్ ఆర్టిఫిషియల్. అయితే మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటంటే
ఫ్యూచర్లో 50 నుంచి 60, ప్రపంచంలో 100 ఉద్యోగాలు ఉంటే 60 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? భారతీయులకే వస్తాయి. భారతీయులు అంటే ఎవరు? మనమే. మేము కూడా మనమందరం ఎవరు? అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబౌట్ రిప్లేసింగ్ హ్యూమన్ అని పెట్టారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భారతీయులు ప్రత్యేకంగా కనిపెట్టిన గేమ్ ఏది? చెస్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లాజికల్ థింకింగ్, రీజనింగ్ థింకింగ్, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి? దీంట్లో మాత్రమే వస్తాయా? ఎందుకంటే రాజు మీ ఎంఈఓ సార్ ఇట్లా బలంగా ఉన్నాడు కనుక స్కూలు ఎట్లుంది? వైభవంగా ఉంది. ఎస్ సార్ బ్రో? ఆ చెస్లో మనం ఎట్లుండాలి? రాజు స్ట్రాంగ్ ఉండాలి. అంటే మీ ప్రిన్సిపాల్ స్ట్రాంగ్ ఉంటే, ఇప్పుడు ప్రిన్సిపాల్ స్ట్రాంగ్ ఉన్నాడు కనుక టీచింగ్ స్టాఫ్ అంతా ఎట్టున్నారు స్ట్రాంగ్, స్టూడెంట్స్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు. సార్ చూస్తే అర్థమైపోయింది మనకి ఆ స్ట్రాంగ్నెస్ ఉంది. మీరందరూ కూడా చెస్ అంటే ఏంటి చెప్పండి? సి ఫర్ క్యామెల్. ఏంటి? క్యామెలేనా? నార్మల్గా చెప్పండి, నేను టీచర్ గారు. హెచ్ ఫర్ హార్స్, వెరీ గుడ్. ఈ ఫర్ ఎలిఫెంట్. ఎస్ ఫర్ గర్ల్ సోల్జర్. ఎస్ఎస్ రెండు ఉన్నాయి కదా, 1 soldier, another 1 soldier. ఎస్. కింగ్ ఈస్ అవర్ ఎంఈఓ, అదర్ ఇంపాక్ట్స్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఇలాంటి మీలో ఒక కట్స్ని, అంటే ఈ చెస్ అనేది మనకి గేమ్స్లో 2 రకాలు ఇస్తాయి. కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, ఇవన్నీ కూడా శారీరకంగా బలంగా తయారైతాయి. మరి మెంటల్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఇంకా లాస్ట్ వన్ ఉండరా? లాస్ట్ వన్ స్ట్రాంగ్ ఉండరా? ఎస్. అయితే స్ట్రాంగ్ ఉండాలంటే, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే ఏ గేమ్ ఆడాలి? చెస్ ఆడాలి. ఈ కార్యక్రమాన్ని మనకు సార్ చెప్పారు. యుఎస్లో ఉన్నటువంటి మనలాగానే ఎదిగి అమెరికాలో ఆత్మచరణ్ రెడ్డి గారు ప్లస్ రాజిరెడ్డి గారు ఇద్దరు కలిసి కాకతీయ శాండ్ బాక్స్ స్థాపించడం జరిగింది. మనందరి విద్యార్థులు అమెరికాలో ఉండగానే వాళ్ళ ఆలోచనలు ఎవరి పైన ఉన్నాయి? మన పైన ఉన్నాయి. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? మీ అందరిది ఉంది. ఈరోజు వీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మన కోసం ఈ గ్రామానికి వచ్చి, నేను కిరణ్ కుమార్ రెడ్డి సార్ ద్వారానే, యాక్చువల్లీ ఇది మా పక్కన ఊరే, మా ఊరు వరంగడి గ్రామం, మేము కూడా ఇక్కడే చదువుకున్నాం. మీరు కూడా మాకంటే అత్యంత ఉన్నత స్థాయిలోకి ఎదగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ ఉన్నారు, ఎవరిని చూసినా మా ఫ్రెండ్సే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ అవకాశాన్ని కల్పించినందుకు. ఫ్యూచర్లో 100% మా తరపున మీకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. ట్రైనింగ్తో పాటు ఎంఈఓ గారు ఈ మండల గేమ్స్ పెట్టగలిగితే, జిల్లా గేమ్స్ పెట్టి రాష్ట్ర స్థాయిలోకి తీసుకుపోయే బాధ్యత మా కిరణ్ కుమార్ రెడ్డి సార్ పైన పెట్టాను. సార్ ఒకసారి చెప్పండి, టీచర్స్తో సార్ అందరం కూడా టీచర్స్ కూడా మీరు పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కోరిక మేరకు మండల్ లెవెల్లో చెస్ కాంపిటీషన్ పెడదాం. మాకు మంచి ఆర్గనైజర్లు ఉన్నారు, నిర్వహించే కార్యసభ్యులు ఉన్నారు, ముఖ్యంగా రథసారథులు ఉన్నారు. వారి సహాయ సహకారాలతో మనం తప్పకుండా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అందిద్దాం వీళ్ళ స్ఫూర్తితోటి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. సరే, పిలువగా నేను చేసినటువంటి మా మిత్రులు శశి గారికి, సాయి కిరణ్ గారికి, అదేవిధంగా మా పెద్దన్న సునీల్ గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరుగుతుంది అంటే వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి అధ్యాపకులందరికీ కూడా చెస్ నెట్వర్క్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు చెస్తో పాటు, చెస్ బోర్డ్తో పాటు మా సార్ చెప్తారు, ఒక అమ్మాయి కండి, ఒక్కరు తొందరగా ఫాస్ట్ ఎట్లున్నారు మీరు. మనం ప్రతిరోజు కూడా చెస్ ఆడాలి. ఆయన మా బాధ్యత అంతా సార్ ఆల్రెడీ చేసి నాగరాజ్ సార్. చలో దోస్త్ అంటే మనం ఏమంటాం? ఆడదామా వద్దా? చలో దోస్త్ చలో దోస్త్, చలో దోస్త్ ఆడదామా? ఏమాడదాం? రియల్లీ రైట్. బిల్కుల్ అంత తెప్పిస్తుంది. ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, each one teach them.
ఈచ్ వన్ అంటే ఏం చేయాలి మనం? ప్రతి ఒక్కరు ఎంతమంది నేర్పాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? చెస్ వచ్చినాడు ఒక్కసారి చేతి. చాలా మంది నేర్చుకోవాలి మరి. ఈచ్ వన్ ప్రిన్సిపాల్ గారు మీరు చాలా అందరు చెస్ నేర్చుకోండి. అయితే చెస్ ఆడడం వల్ల ఏమొస్తుందంటే లెట్స్ స్ప్రెడ్ ఆఫ్ జాయ్. ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఏమొస్తుందండి? లాస్ట్ మనిషికి ఏం కావాలి? ఆనందం కావాలి. ఈరోజు బిల్కుట్ నేను ఎందుకు వచ్చా? జాయ్ కోసమే. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు అందరూ ఆనందం పొందరా? పాజిటివ్ ఎనర్జీ, ఆ స్టెమ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆనందం పొందాలి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పటివరకు మనము వాలీబాల్ కిట్ ఇచ్చే వాళ్ళను, క్రికెట్ కిట్ ఇచ్చే వాళ్ళని చూసినా కానీ ఇట్లా చెస్ కిట్ ఇచ్చే వాళ్ళను సార్ మిమ్మల్ని చూస్తున్నా మన స్కూల్ తరఫున చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు చెస్ నెట్వర్క్ మెంబర్ అయినటువంటి నారాయణ సార్ గారిని మాట్లాడారు. కిరణ్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వేదిక మీద ఉన్న ఎంఈఓ గారికి, మిగిలిన పెద్దలకి, టీచర్లకి, మండలంలో ఉండే మిగిలిన స్కూళ్ళ నుంచి వచ్చిన టీచర్లందరికీ కూడా మా చెస్ నెట్వర్క్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం, బిఫోర్ మా చెస్ నెట్వర్క్ ఏంటి అని చెప్పడం కన్నా ముందు మా చెస్ నెట్వర్క్ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ కదా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? అందరూ బాగా రాస్తారా? స్కూల్కి 100% వస్తుందా? 100% పాస్ పర్సెంటేజ్ ఉంటారు అందరూ? గ్యారంటీగా మాటిస్తున్నారా? మీ హెచ్ఎంకి మాటిస్తారా? గట్టిగా 100% అందరూ పాస్ అవ్వాలి, అందరూ ఫస్ట్ క్లాస్. ఓకే. ఈ ఎప్పుడైతే మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మేము చెప్తాం. మేము చెస్ నెట్వర్క్ అనేది ఏంటి? మా చెస్ నెట్వర్క్ ఇప్పుడు మీరు ఇందాక మిగిలిన సార్ అందరూ చెప్పారు, జేవీర్ గారు మిగిలిన సార్ అందరూ చెప్పారు చెస్ యొక్క గొప్పతనం ఏంటని చెప్పేసి, చెస్ ఆడటం వల్ల వచ్చే మీకు పెరిగే మీ మెంటల్ ఎబిలిటీ ఎలా పెరుగుతుందో కూడా చెప్పారు. సో మీరు అందరూ మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ చెస్ నేర్చుకుంటారా? గట్టిగమ్మా. ఓకే, ప్రామిస్ చేస్తున్నారా నాకు? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాయండి, ఆఫ్టర్ దట్ యూ ప్లే చెస్. అండ్ సెకండ్ థింగ్, ఈచ్ వన్ టీచ్ అని చెప్పి చెప్తున్నాం కదా మేము మా స్లోగను. ఎవరికి నేర్పిస్తారు మీరు? మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ అమ్మకి, మీ నాన్నకి, మీ అమ్మమ్మకి, మీ నానమ్మకి, మీ తాతయ్యకి అందరికీ నేర్పియాలి ఇన్ హాలిడేస్. ఓకే, ఫస్ట్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. అండ్ ఫర్ టీచర్స్ సార్, మా చెస్ నెట్వర్క్ తరఫున మేము ఇప్పుడు బోర్డ్స్ మాత్రమే సప్లై చేయడం కాదు, ఫ్యూచర్లో విల్ కమ్ ఫర్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ కమింగ్ ఇన్ ది సేమ్ వే. మళ్ళీ ప్రతి మండలానికి మేము వస్తాము, ప్రతి టీచర్ని మేము ట్రైన్ చేయాలని చెప్పే ఒక ప్రయత్నం మాకుంది. ఆ టీచర్లు వెళ్ళి మళ్ళీ స్టూడెంట్స్ ప్రతి స్కూల్లో ఉండే స్టూడెంట్స్కి నేర్పించాలి. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ కండక్ట్ ది టోర్నమెంట్స్ లైక్ మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది ఆగే ప్రస్థానం కాదు, ఇది ఎప్పటికీ నడిచే ప్రస్థానం. ఇది దిస్ ఇస్ అవర్ మెయిన్ మోటో. థ్యాంక్ యూ వెరీ మచ్.